హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కులనిత్య ఛానల్. నేను ఇప్పుడు ఇన్స్టాలో ఒక రీల్ చూశానండి, బాగా వైరల్ అవుతుంది. దానికి అఖిల్ సపోర్ట్ చేస్తూ హరియానా గ్లోరీ వైపే తన మద్దతు తెలిపాడనమాట. అసలు కూలంకుషంగా అసలు దానిలో ఏముందో చూద్దాము. మొత్తానికైతే హరియానా వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చారు. విశ్వ వాళ్ళ పెర్ఫార్మెన్స్కి హరియానా 6 మార్క్స్ ఇచ్చినట్టుంది. దానికి సదా గారు వాళ్ళు మాట్లాడుకోవాల్సింది పోయి వాళ్ళ తరపున ఇనిషియేటివ్ తీసుకొని సదా గారు మాట్లాడడంతో మామూలుగానే ఫైర్ బ్రాండ్ హరియానా కొంచెం రెచ్చిపోయిందనమాట. సదా గారు చెప్తున్నది కూడా వినకుండా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టింది, అసహనం చూపిస్తున్నట్టుగా. దానికి సదా గారికి బాగా కోపం వచ్చి అరిచేశారు. డోంట్ షౌట్ ఎట్ మీ అని చెప్పి హరియానా అంటుంది. అప్పుడు సదా గారు ఇంకాస్త ఫైర్ అయ్యి లేచి వెళ్ళిపోవడం చూపించారు. ఇక్కడ జరిగింది ఏంది అంటే, హాఫ్ ఆఫ్ ద కాంపిటీషన్లో వీళ్ళు వచ్చారని చెప్పి ఎదుటి వాళ్ళు 6 మార్క్స్ ఇచ్చారు. అప్పుడు హరియానా హర్ట్ అయ్యింది. అందుకని ఒక స్టెప్ మిస్ అయినందుకు 4 మార్క్స్ కట్ చేసేటప్పటికీ అది హ్యూమన్ ఎర్రర్ మిస్టేక్ అనేది అని చెప్పి సదా గారు వకాల్తా పుచ్చుకోవడం హరియానాని బాగా హర్ట్ చేసింది. నాకైతే ఇదే అర్థమైందండి. దీనిలో కొంచెం ఎడిటింగ్ మాయాజాలంగా కూడా ఉంది. మీకు ఎవరిది తప్పు అని అనిపిస్తుంది? తప్పు ఎవరిది అంటే, సదా గారు ఆ కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారులే అని వదిలేయకుండా ఇంటర్ఫియర్ అవ్వడం తప్పు. ప్లస్ ఇంటర్ఫియర్ ఎప్పుడు అవ్వాలి? మరీ వాళ్ళు ఏదైనా బాగా గొడవాడుకుంటున్నప్పుడు విషయం తేలినప్పుడు రాధా గారిలాగా కట్ చేయాలి అక్కడ మ్యాటర్ని. రాధా గారు అయితే ఒకే ఒక మాటతో కట్ చేస్తారు. అదే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఉన్న డిఫరెన్స్ అని నాకు అనిపిస్తుంది. సదా గారు ఫైర్ అయినప్పుడు రాధా గారు సర్ది చెప్తున్నప్పుడు మాత్రం ఇదే ఉడుకు రక్తం అంటారు, పెద్దరికమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? తప్పైతే మాత్రం అంటే హరియానా మరీ 4 మార్క్స్ కట్ చేయకూడదు. తను సగంలో వచ్చింది కాబట్టి ఎదుటి వాళ్ళు కట్ చేశారుగేమో, అది హర్ట్ అయ్యి మనం షో మొత్తం చూడకుండా ముందుగానే ఒక నిర్ణయం రావడానికి మాత్రం మంచిది కాదు. నాకైతే ఎడిటర్ జిమ్మిక్కులు కూడా దీనిలో ఉంటాయి. సదాగారు లేచి వెళ్ళిపోతుంది. ఎందుకో మరి ఎడిటర్ మాయాజలం, చాలా ప్రాంకులు కూడా చూస్తూ ఉంటాము. ఇది నిజమా కాదా మన షో మొత్తం చూసేదాకా వెయిట్ చేయాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, అక్కడ వీళ్ళని ఎంట్రీ ఇచ్చిందే గొడవల కోసం, షోకి ఇంకొంచెం హైప్ పెంచడం కోసం. హరియానా లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కంటెస్టెంట్కి మధ్య వాళ్ళు చూసుకునేదాకా ఆగి సదా గారు కొంచెం సంయమనం పాటించి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదు, తను ఇన్సల్ట్ అవ్వాల్సి వచ్చేది కాదు అని నాకు అనిపించింది. మొత్తానికైతే మనం ఒక షో గురించి మాట్లాడుకొని డిబేట్ పెట్టుకోగలుగుతున్నాము అంటే మాత్రం ఆ షో హిట్ అయినట్టే. ఈ హిట్ ఎవరి వల్ల వచ్చింది? హరియానా ఎంట్రీ ఇచ్చి తను ఇలా మాట్లాడడం వల్ల సదా గారు ఫైర్ అయ్యారు కాబట్టి హరియానా రావడం వల్ల షోకి హైప్ వచ్చింది అని నాకు అనిపిస్తుంది. వీళ్ళు సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకున్నారు అనే వార్త ఒకటి నడుస్తుంది. అది మాత్రం జరగదు అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మొత్తానికైతే తరుణ్ మాస్టర్ కూడా ఒకరోజు షో చప్పగా సాగుతుంది శ్రీముఖి, నువ్వు ఏదో ఒకటి అగ్గిపుల్ల అంటించు అని తరుణ్ మాస్టర్ కూడా ఒకనొక సందర్భంలో ఒక 2-3 వీక్స్ బ్యాక్ అన్నారనమాట. సో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని, మీ మద్దతు ఎవరికి తెలియజేస్తున్నారో తెలియజేయండి.